సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగస్థలం యువ పురస్కారం ప్రధానోత్సవం సందర్భంగా యువ రంగస్థల కళాకారుడు సింగపంగా ప్రభాకర్కు ఈ గౌరవప్రదమైన పురస్కారం ప్రదానం చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజికవేత్త డాక్టర్ రఘు అరికపూడి గారు, సభాధ్యక్షులుగా తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు గారు, ఆత్మీయ అతిథిగా రంగస్థల కళల శాఖాధిపతి ఆచార్య బిహెచ్ పద్మశ్రీ గారు, గౌరవ అతిథిగా రంగస్థల నటుడు దర్శకుడు డాక్టర్ శ్రీధర్ పిచ్చరాజు గారు పాల్గొని ప్రభాకర్కు అవార్డు అందజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయిన రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు, తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవీ రమణాచారి గారు, సభాధ్యక్షులు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారికి ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. రంగస్థలంపై తనకున్న ఆసక్తి, నిబద్ధత వలన ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. సింగపంగా థియేటర్ ద్వారా పలు యాక్టింగ్ వర్క్షాప్ను నిర్వహించడం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్, యంగ్ థియేటర్ ఫెస్టివల్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం తనకు ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు. అలాగే శ్రీనాథుడు నాటకంలో చేసిన పాత్రకు మెచ్చి చిరంజీవి గారి చేతుల మీదుగా మెమెంటో అందుకోవడం, పలువురు సినీ నటులు, దర్శకుల ప్రశంసలు పొందడం తన జీవితంలో మరపురాని క్షణాలుగా పేర్కొన్నారు. మామిడి హరికృష్ణ గారు ఇచ్చిన ప్రోత్సాహం తన ప్రయాణంలో కీలక మలుపు అని ఆయన అన్నారు. ఈ అవార్డు తన గురువులకు, తల్లిదండ్రులకు మరియు తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నట్లు ప్రభాకర్ తెలిపారు. ప్రభాకర్ కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆయన కృషిగాను ఈ పురస్కార గ్రహీతని ప్రత్యేక ఆసనం పైన ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో అన్ని కోణాల నుంచి కమిటీ ఎప్పుడు కూడా వారు ఎంతలాగా వర్క్ చేశారు రంగస్థలంలో అనేది చూస్తూనే మొదటి నుంచి దాన్ని దృష్టిలో పెట్టుకునే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాం. సింగపంగి ప్రభాకర్ గారు కూడా అటు రచనాపరంగా నాటకాలు రచించడం, కొన్ని నాటకాలు దర్శకత్వం చేయటం, అలాగే చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయటం, ఇటు అకాడమిక్గా అటు ప్రాక్టీషనర్గా రెండు విధాలుగా ఆయన రంగస్థలంలో కృషి చేస్తున్నందున ఈ 7 కమిటీ వారు ఆయనకి పురస్కారం ఇవ్వాలని ఎన్నుకోబడ్డారు. ఆయనకి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటితో